ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. త్రైమాసిక పన్ను తగ్గింపుతో ప్రైవేటు బస్సు యజమానులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వేలాది మందికి జీవనాధారం చూపుతున్న బస్సు యజమానుల సమస్య పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతగా భావించినట్లు చెప్పారు. ఏఐటీపీ త్రైమాసిక పన్నుని 4,000 నుంచి 2,500 రూపాయలకి తగ్గించడాన్ని హర్షిస్తూ బస్సు ఆపరేటర్లు విజయవాడలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సన్మానించారు. ఈ యొక్క ట్యాక్సేషన్ తగ్గించడం కూడా ఒక బాధ్యతగా చేసామే తప్పక ఎక్కడ ఏ మెహర్బానీకి తోడ్పాటు కాలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆపరేటర్లు మా దగ్గరకు వచ్చారో ఒకే గొడుగు కిందికి వ్యవస్థనంతా తీసుకొని రావాలనే మంచి ఉద్దేశంతో క్వార్టర్లీ ట్యాక్స్ 4,500 నుంచి ప్రభుత్వానికి కొంచెం భారం పడ్డా కూడా ప్రజలు దీనివల్ల లాభం పొందుతా ఉన్నారు. ఈ రంగాన్ని ముందుకు తీసుకొని పోవాలన్నప్పుడు ఆపరేటర్ల ముఖాల్లో కూడా చిరునవ్వు ఉండాలని చెప్పి తగ్గించడం ముఖ్యమంత్రి గారికి తీసుకున్న నిర్ణయం. కాబట్టి రేపు రాబోయే కాలంలో దీనికి సంబంధించి 2-3 విషయాలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అది కూడా యూనిఫామ్ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఫేర్లో ఉందో దాన్ని కూడా ఏపీఎస్ఆర్టీసీ, ఏఐటీపీ ఈ 2 వర్గాలకు సంబంధించి నాయకులతో మాట్లాడతాం. ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ జీవోలను కానీ ఆ వ్యవస్థలను కూడా తీసుకొచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం.